హాయ్ గైస్, ఒక ఇంపార్టెంట్ నోటీస్ అనమాట. సో స్కిప్ చేయకండి నా మాటల్ని. అండ్ దిస్ వీడియో ఈజ్ ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ ఓన్లీ. ఇది ఫేక్ అనుకుని ఎవరైతే అనుకుంటారో వాళ్ళైతే దయచేసి వీడియోని అయితే స్కిప్ చేసేయండి, చూడొద్దు. సో ఫేక్ అనుకుని వీడియోని చూద్దాం అనుకున్న వాళ్ళు మాత్రం అసలు నా వీడియోని అయితే చూడొద్దు. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ నమ్మి వాళ్ళు ఎంటర్టైన్మెంట్ కోసం, వాళ్ళ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం, ఇప్పుడు ఒక మూవీని ఎలా చూస్తాం? ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ వస్తుందని. దెయ్యాల మూవీలు ఫేక్ అని తెలుసు, కానీ చూస్తాం ఎందుకు? థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ గురించి. సో నా వీడియోలు ఇంకా అంతకు మించి థ్రిల్లింగ్ని అయితే ఇస్తాయన్నమాట. సో మీకు మా సబ్స్క్రైబర్స్కి థ్రిల్లింగ్ ఇస్తాయి కాబట్టి వాళ్ళు వీడియోలు చూస్తారు. సో హేటర్స్ వచ్చేసి ఇది ఫేక్ అని అంటూ ఉంటారనమాట. సో అవి మాత్రం మీరు పట్టించుకోవద్దు. సో కంప్లీట్గా ఎంటర్టైన్మెంట్ పర్పస్ ఓన్లీ అనమాట. సో థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి మీకు నేను ఇలా అయితే ఈ వీడియోలు చేసి మీకు అప్లోడ్ చేస్తున్నాను. సో ఎంటర్టైన్మెంట్ పర్పస్ వేలో తీసుకోండి అనమాట. సో హేటర్స్ ఒకటే మాట, మీరైతే వచ్చి ఫేక్ కామెంట్లు అయితే పెట్టొద్దు. ఫేక్ అనుకుంటా కావాలని నా ఫేమ్ని డిగ్రేడ్ చేయడానికి. అంటే రీసెంట్ డేస్లో మన వ్యూస్ అయితే చాలా హైలోకి వెళ్తున్నాయి. సో మన ఫేమ్ని డిగ్రేడ్ చేద్దామని మిగతా ఛానల్స్ వాళ్ళు కుట్ర అయితే పన్నుతున్నారు. సో దాని వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని గ్రూపులు క్రియేట్ చేసి కావాలని ఒకేసారి వీడియో పెట్టగానే 100-200 నా వీడియో ఫేకు హంటర్ నరేష్ ఫేకు అని కామెంట్స్ పెట్టేస్తున్నారనమాట. సో అవన్నీ చూసి మీరు నమ్మకండి. మన వీడియోలు మీకు థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి మాత్రమే. అండ్ ఒక మూవీ చూస్తే ఎంత థ్రిల్లింగ్ అయితే వస్తుందో దానికి 10 రెట్లు ఎక్కువగా మీకు హ్యాపీనెస్. అంటే దెయ్యాల మూవీస్ చూస్తే ఇష్టపడే వాళ్ళ కోసం మాత్రమే ఈ హర్రర్ కంటెంట్ అయితే నేను క్రియేట్ చేస్తున్నాను. సో అది వచ్చేసి మా సబ్స్క్రైబర్స్ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళు హ్యాపీగా బాగానే ఉన్నారు. కానీ వాళ్ళని ఈ వీడియోస్ చూడనివ్వకుండా చేద్దామని వేరే వాళ్ళు కావాలని గ్రూప్లు క్రియేట్ చేసేసి నా వీడియోస్ కింద ఫేక్ వీడియోస్, ఫేక్ హంటర్ నరేష్ అని చెప్పి కావాలని కామెంట్స్ పెట్టేస్తున్నారనమాట. అలా చేస్తే నా వీడియోస్ చూడరనుకుంటున్నారు, కానీ వాళ్ళకి తెలియదు నా 5 లక్షల సబ్స్క్రైబర్స్ ఫ్యాన్ బేస్ ఎంత పవర్ఫుల్లో. సో వాళ్ళందరూ నా సబ్స్క్రైబర్స్ కాదు, నా ఫ్యామిలీ అనమాట. సో వాళ్ళందరూ నా వీడియోస్ మీరు ఎన్ని ఫేక్ కామెంట్లు, హేట్ కామెంట్లు పెట్టినా వాళ్ళు మాత్రం ఎక్కడికి వెళ్ళరు. సో మీకు ఇది అర్థమైతే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో హాయ్ సబ్స్క్రైబర్స్, మీరైతే వీడియోని లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీకు ఖచ్చితంగా మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా 10 రెట్లు ఎక్కువ థ్రిల్లింగ్ ఇంకా ఎంటర్టైన్మెంట్ వేలోనే నేను వీడియోని అయితే రికార్డ్ చేస్తాను ఎప్పుడు కూడా. సో మీకు మీ హ్యాపీనెస్ కోసమే నేనైతే ఇలా గోస్ట్ హంటింగ్ వీడియోస్ అయితే చేస్తాను. అది మీకు అందరికీ ఎప్పటి నుంచో తెలుసు. సో హేటర్ గాళ్ళు కామెంట్లు అయితే అసలు పట్టించుకోవద్దు. హేటర్ గాళ్ళు కామెంట్లు పెడితే వాటి మీద రిపోర్ట్స్ కొట్టండి. సో గుడ్ లక్ గైస్. వీడియోని అయితే ఎంటర్టైన్గా ఎంజాయ్ చేయండి, స్కిప్ చేయకుండా చూడండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ హిజ్రా వీడియో అనమాట. అయితే గైస్ తన హిజ్రా గురించి తెలిసింది కదా. నేనైతే గైస్ ఒక సాధారణ ఫోటో అయితే మాత్రమే. ఎక్కడే మీది హే గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఒక్క నిమిషం పాటు అయితే స్కిప్ చేయకండి, మీకు ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్తాను. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే గివ్ అవేస్ రూపంలో యాపిల్ ఎయిర్పాడ్స్ అలాగే మనీ క్యాష్ ప్రైజ్ ఇస్తున్నాం. దాంతోపాటు డైలీ మనీ ఎర్న్ చేసుకోవడానికి ఒక అద్భుతమైన గేమ్ గురించి అయితే చెప్తున్నా. అండ్ ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో అయితే చాలా మంది డైలీ 3,000 నుంచి 5,000 లేదా 10,000 రూపాయలు కూడా ఎర్న్ చేసుకుంటున్నారు. నేను ఈ గాలి మాటలు కాదు, విత్ ప్రూఫ్స్తో సహా చూపిస్తాను. ఒకసారి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో ఓపెన్ చేసిన తర్వాత నా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిన తర్వాత ఇలా వస్తుంది గైజ్. అయితే నేను ఇక్కడ ఒక పోల్ పెట్టాను, మీరు సాక్ష్యం ప్రూఫ్స్ కోసం అయితే చూపిస్తున్నాను. నేను ఒక పోల్ పెట్టాను గైస్, ఏమని, హలో గైస్ లక్కీ జెట్లో లాస్ట్ 1 వీక్ ఎంత ఎర్న్ చేసుకున్నారు అని చెప్పేసి అయితే నేను అడిగాను. అయితే ఇక్కడ చూడండి, 19% మంది లాస్ట్ 1 వీక్లో 50,000 రూపాయల వరకు ఎర్న్ చేసుకున్నారని క్లిక్ చేశారు. అంటే 100 మందిలో 19 మంది దాదాపు 50,000 రూపాయలు సంపాదించారు 1 వీక్లోనే. అండ్ 11% మంది 20,000 నుంచి 50,000 మధ్యలో ఎర్న్ చేశారంట. 12% మంది 10,000 నుంచి 20,000 వరకు ఎర్న్ చేస్తున్నారంట. అండ్ 12% మంది 10,000 కన్నా తక్కువ ఎర్న్ చేశారు.
అంటే లాస్ట్ 1 వీక్లో ఒక 7,000 కానీ 8,000 కానీ 9,000 కానీ అయి ఉండొచ్చు. కానీ ఇక్కడ చూడండి 19% మంది 50,000 రూపాయలు లాస్ట్ 1 వీక్లో ఎర్న్ చేశారంట. అంటే నెలకి 2 లక్షలు, వారానికి 50,000 చొప్పున. అండ్ 46% మంది ఇంకా గేమ్ స్టార్ట్ చేయలేదంట. సో ఆ స్టార్ట్ చేయని వాళ్ళు ఎవరో కాదు, మీరే. సో ఫాస్ట్గా గేమ్ని అయితే స్టార్ట్ చేయండి గైస్. సో ఎందుకు ఇంత లేటు? అందరూ ఆ టెలిగ్రామ్లో జాయిన్ అయిపోయి ఆల్రెడీ మనీ ఎర్నింగ్ అయితే స్టార్ట్ చేశారు. ఇప్పుడు నేను పోల్ పెట్టాను, వాళ్ళే క్లిక్ చేశారు కదా స్వయంగా. లాస్ట్ వీక్లో 50,000, 40,000, 30,000 ఎర్న్ చేస్తున్నానని. ఇందులో ఎటువంటి ఫేక్ ఉండదు గైస్, మిగతా యాప్స్ లాగా. సో ఇది చాలా అంటే చాలా జెన్యూన్. సో త్వరగా వెళ్ళి నా టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి. సో ఈ గేమ్ ఎలా ఆడాలనేది నేను కంప్లీట్గా అక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో హరి అప్ గైస్, ఫాస్ట్. చాలా మంది జాయిన్ అయిపోయి ఆల్రెడీ విన్నర్స్ కూడా అవుతున్నారు గివ్ అవేస్లో. దాంతోపాటు ఈ గేమ్ గురించి తెలుసుకొని గేమ్ నేర్చుకొని ఫుల్ మనీ అయితే ఎర్న్ చేసుకుంటున్నారు. సో మీరే లేట్ గైస్. సో ఫాస్ట్ వెళ్ళండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ హిజ్రా వీడియో అనమాట. అండ్ లాస్ట్ వీడియో మీరు చూసే ఉంటారు కదా, నేనైతే తను తీసుకెళ్ళడానికి పోలీసులు కానీ వాళ్ళు కానీ రాలేదనమాట. 3 days 2 days టైం పడుతున్నారు. సో ఈలోగా నాకు చేతనైనా సహాయం చేద్దామని, తనలో ఒకవేళ ఆత్మ ఉందా లేదా కనుక్కొని, ఒకవేళ ఆత్మ ఉంటే తనను బయటికి లాగేసి హెల్ప్ చేద్దామని చెప్పేసి నేను చాలామందిని ఎంక్వైరీ చేసి ఒక భూత వైద్యుని అయితే తీసుకొచ్చాను. సో ఆ భూత వైద్యుడు అయితే మన పక్కనే ఉన్నాడు ఆల్రెడీ రెడీగా. సో తను ఏదో ఒక ప్రయోగం లాగా చేసి, సో అవన్నీ మనకు చెప్పరు కదా క్లియర్గా, ప్రయోగం అయితే చేసేసి తనలో ఉన్న భూతం ఉందా లేదా టెస్ట్ చేస్తున్నాడు ఫస్ట్. ఒకవేళ భూతం ఉన్నట్టయితే కనుక దాన్ని బంధించి తీసుకెళ్ళిపోతాడంట. అండ్ ఈ హిజ్రా గురించి మీకు అయితే తెలిసిందే కదా. తను ఒక గైస్, ముందే ముఖ్య గమనిక, నేను ఎటువంటి హిజ్రాలని కూడా నేను అవమానించట్లేదు. సో జస్ట్ అయితే గైస్, తన ఆ హిజ్రా గురించి తెలిసిందే కదా, నేనైతే హిజ్రా కమ్యూనిటీని కానీ ఎవరినైనా అవమానించట్లేదు. నేను జస్ట్ తను ఒక హిజ్రా అని మాత్రం చెప్తున్నా. తన ప్లేస్లో ఒక ఆడాము ఉంటే ఆడామే అని చెప్తుండే, మగాడు ఉంటే పురుషుడు మగాడు అని చెప్తుండే. సో తను వేరే జెండర్ కాబట్టి ఆ జెండర్ పేరు యొక్క నేను చెప్తున్నాను అంతే తప్ప ఇందులో తప్పు ఏమీ లేదు అని నేనైతే చెప్తున్నాను, క్లియర్గా చెప్తున్నాను. ఎవరిని మనోభావాలు దెబ్బతినడానికి అయితే తీయడానికి అయితే అస్సలు కాదు. సో ఇది మాత్రం పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, 7 సంవత్సరాలుగా ఒక పాడుపడ్డ విలేజ్లో ఉంటుంది. తన అమ్మ నాన్నని తనే చంపింది అండ్ ఊరంతా ఖాళీ చేయడానికి గల కారణం ఆమె అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. సో తననే పిలిచి తనను పట్టుకొని క్లియర్గా మాంత్రికుడి చేత అడిగిపిస్తే నిజాలేంటో బయటకు తెలిసిపోతాయి కదా అని చెప్పేసి అయితే నేను ఈరోజు అర్ధరాత్రి ఈ ప్రయోగాలు అయితే చేపిస్తాను. ప్రయోగాలు అంటే అవేం పెద్ద క్షుద్ర ప్రయోగాలు ఏం కాదు, జస్ట్ ఆమెని అడిగిపిస్తున్నారు అనమాట నిజాలు, అసలు ఏం జరిగిందనేది. పోలీసులకు కూడా కావాల్సిన నిజమే కదా, పోలీసులు పట్టుకున్నా కూడా నిజాలే అడుగుతారు ఏం జరిగిందని. గైస్, ఇది ఒక సాధారణ భూత వైద్యం మాత్రమే. తనైతే చాలా బీభత్సంగా రియాక్ట్ అవుతుంది, అందుకనే అలా చేస్తున్నాడు అనమాట. ఏం టెన్షన్ పడద్దు. అండ్ ఇంకో విషయం, తన భూత వైద్యుడి యొక్క మొహం ఎందుకు కనపడలేదని డౌట్ రావచ్చు. సో ఇలా ఒక మనిషి శరీరంలో ఆత్మ ఉందనుకోండి ఎక్కువ కాలం పాటు, ఆ ఆత్మను వదిలించడానికి వచ్చిన భూత వైద్యుడిని చంపేస్తుందంట. అందుకని ఆ మొహం చూపించకూడదు, అది మ్యాటర్. అదొక రీజన్ అయితే 90%. ఇప్పుడు ఈ భూత వైద్యుడిని కనుక నేను ఫేస్ చూపించాను అనుకోండి బయట, వాళ్ళందరూ వచ్చి మీరు మాంత్రికుల భూత వైద్యులు అని అడుగుతూ ఉంటారనమాట. అది కొంచెం వాళ్ళకి ఇబ్బందికరం కదా. సో అదొక కారణం అన్నమాట. 2 కారణాల చేత నేనైతే ఆ మొహం అయితే చూపించలేను. సో మొహం చూపిస్తే దెయ్యంతో భయంకరమే, బయట ప్రజలతో కూడా భయమే, అదనమాట మ్యాటరు. సో చిన్న భూత వైద్యం, ఇంకా నేను మాట్లాడను, అది అయిపోయేదాకా చూడండి క్లియర్గా.
విష్ణుం సహస్రం నాటకం భద్రస్యం అమారం అగ్ని ఆహుతియాం సమర్పయామి సహస్రం ఓం సహస్రం నాట్యం ఓం దక్షత్రం తర్పశ్యం మహస్యం ఓం అగ్నిహాహోషయం హరం హరం శం సహతి పటం మారికి శత్రసం సహరం రుద్రం విక్రం విష్ణుం శక్తి అగ్నాహోతి సహస్యం కరహ కర్మధ్య నమకర్ పూజాం అలా ఆత్మ ఉందంటారండి లేదా చెప్తా, సమయం పడుతుంది. ధర్మాస్త్రం దర్శం నిదాంశం నిదానం దరాస్యం జం సమర్పయాం సహస్యం శక్తినామన సరస్మర్క్యం స్మరిజం ఆష్టం దరాష్టం దర ఓం దర్శం దర్శం యాహోజం దరుంద అగ్గడంద అమజం నార్కరం నరం ఓం తస్కరం రహస్యం సంభవం విశారంభం విదారంభం సరక్రం ఓం దీపాలంకరం దరస్యం ద్రం ఓం అహం చెప్పు, ఇప్పుడు చెప్పు, ఎక్కడ నీ ప్రస్థానం, ఎక్కడి నుంచి వచ్చాను చెప్పు. నువ్వే చంపావా మీ అమ్మా నాన్నని? చెప్పు. ఆత్మరా చెప్పు, ఎక్కడ మీది? నీ పేరు చెప్తావా? ఇక్కడే ఉన్నా, ఇక్కడే ఉన్నా. చెప్పు 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 చెప్పు. ఎవరు ఇక్కడ? ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉన్నారా? లేరా? అగ్నికి ఆహుతి అయిపోతావా? గట్టిగా అడగను స్వామి, అసలు నాకేమీ అర్థం కావట్లేదు. చెప్పు. ఆమెకు సహాయం చేద్దామని ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఆమె అగ్నికి ఆహుతి అయిపోతావా? ఫస్ట్ అమ్మాయిని ఎవరు చంపారో తెలుసు. మీ అమ్మాయిని ఎవరు చంపేది చెప్పు. అది ఒక్కటి చెప్పాను. నువ్వు చంపేవా? ఎవరైనా తెలిసిన వాళ్ళు చంపారా? అయితే నీకు తెలిసి ఎవరు చంపారో చెప్పు. పేరు చెప్పు, పేరు చెప్పు, వాళ్ళ పేరు చెప్పు, వాళ్ళ పేరు చెప్పు. మనం కలుద్దామా? వెళ్ళి వెళ్దామా? వెళ్దామా? నాతో పాటు వస్తావా? నిజంగా ఇప్పుడు వెళ్దాం. ఈరోజు వెళ్దామా? చచ్చిపోతా. ఎవరు? నీకు అంత మౌనా? ఎవరు బెదిరిస్తున్నావు నువ్వు? చెప్పు, ఎవరు? నువ్వే చంపావు. నువ్వే చంపావు కదా? చెప్పు, ఎవరు చంపేది చెప్పు. వీళ్ళకి చెప్తావు పని, నేను పక్కకి వెళ్ళమన్నా, వాళ్ళు పక్కకి వెళ్ళమన్నప్పుడు నాకు చెప్తావా? నా చెవులో చెప్తావా? దగ్గరికి రానా? దగ్గరికి
ఆ? చెప్పు. నువ్వే చంపావు కదా. ఈమె చంపిందంటే రమ్మన్నా అంటానండి. అదిగో చెప్తుంది కదా, నేనే చంపాను, ఊరంతా నేనే నాశనం చేశానని. ఎందుకు? ఎందుకు? పగంట. పగేనా? నువ్వు చెప్పు సమాధానం. అది చెప్పే సమాధానం చూడు, మనకి వినపడట్లేదు కానీ ఆయనకి తెలుస్తుంది. చెప్పు. పూజ చేస్తున్నారు కదా. ఎవరి కోసం? ఓకే, నువ్వు అబ్బాయి నుంచి అమ్మాయిగా మారినందుకు ఇంట్లోంచి వెళ్ళిపోమన్నారా? ఓకే, అందుకు చంపేసే వాళ్ళనే కాదా? మరి ఎందుకు? ఊరంతా నేను తప్పు పట్టిందా? మారిపోయావని నిజంగా? అవునా? బాధపడుతున్నావా? ఏడుస్తున్నావా? నువ్వు ఏడుస్తావా? మరి ఎందుకు ఏం ఏడిపిస్తున్నావు? వీళ్ళేమన్నా నీ శత్రువులా? నీ మిత్రులు కాదు వీళ్ళు. అన్నం కూడా పెట్టారండి. నేను చెప్తావు ఎప్పుడైనా? వాళ్ళు కూడా మనతో తీసుకెళ్తాం, నువ్వు ఊరంతా మంచి చేసామని చెప్తాం. ఇక్కడి నుంచి నువ్వు ఊర్లోనే ఉంటావు, నీకు అంతా చూసుకుంటారు, వీళ్ళు కూడా నీకు తోడు ఉంటారని చెప్పు. చెప్పవా? వాళ్ళని పిల్లనా పోనీ, నీకు సాయం చేసారు, వాళ్ళని భోజనం పెట్టరా, వాళ్ళని పిల్లనా, వాళ్ళని పిల్లనా? ఇక్కడ ఎక్కడున్నావు తెలుసా నువ్వు? ఇది ఎక్కడో తెలుసా నీకు? ఈ ప్రాంతం నువ్వు ఎంత దూరంలో ఉన్నావు తెలుసా? ఎంత దూరంలో ఉన్నావు? ఎన్ని వందల కిలోమీటర్ దూరంలో ఉన్నావు తెలుసా నువ్వు మీ ఊరికి? మిమ్మల్ని చంపేస్తుంట నాయన. విన్నారా? వినపడుతుందా మీకు? మిమ్మల్ని చంపేస్తుందంట. వీళ్ళు ఏం తప్పు చేశారు? అన్నం పెట్టినందుక? అంత సాఫ్ట్గా డీల్ చేస్తే తను ఏం చెప్పదండి. అగ్ని ఆహుతి అయిపోతావా? అయితే అసలు యుద్ధం స్టార్ట్ చేసిందంట ఇంకా చేయాల్సి తప్పదమ్మా నాయన. కావ్యనా? కావ్య చంపిందా? అయినా కావ్య అంటే ఎవరో నాయన తెలుసా మీకేమన్నా? అసలు మేము ఎప్పుడూ వెళ్ళలేదండి మాకు. ఆమె చంపిందంటే అమ్మా నాన్న. పేరేంటో కూడా తెలియదండి మాకు. ఆమె పేరు కావ్య అయి ఉండొచ్చు, ఎవరికి తెలుసు? కావ్య నువ్వేనా? నువ్వు మార్చుకున్నావా? కళ్యాణ్ నుంచి కావ్యగా మారిపోయావా? ఈమె ఇతడి పేరు కళ్యాణ్, కళ్యాణ్ నుంచి కావ్యగా మారిందంట. అవునా? అయితే నువ్వే చంపావు కదా? చూసావా, నిజాలు మొత్తం బయటకు వస్తుంది. నువ్వు చంపలేదా? ఎవరు చంపారు? నువ్వు ప్రేమించిన వ్యక్తి చంపాడా? తను ఎక్కడున్నాడు మళ్ళీ? ఏడవకు చెప్పు సమాధానం. బాధపడుతున్నావా? నువ్వు చంపలేదులే. పోనీ ఎవరు చంపారు చెప్పు. చెప్తావు? నీకు తెలిసిన వాళ్ళేనా ఎవరైనా? వాళ్ళ పేరు చెప్తావా నాకు? నేను ఎవరికి చెప్పను. చెప్పు పేరు చెప్పు నాకు. నాకు పేరు చెప్తావా? చెప్పు, పేరు చెప్పు. ఆఖరి అవకాశంగా నువ్వు చెప్తే బాగుంటుంది, లేకపోతే నేను 3వ దీపానికి రెడీ చేస్తున్నాను. చెప్తావా లేదా నాకు? సూర్యనా? చెప్పవా? సరే చూడు, 3వ దీపం కూడా వెలిగిస్తాను. నువ్వు ఇలా అయితే సమాధానం చెప్పట్లేదు. అది వెలిగిస్తే ఏమవుతుందండి? 3వది మొత్తం అన్ని నిజాలు చెప్తుంది. అంటే చెప్పేద్దంటే ముందే వెలిగించి ఊరు కదా. అలా వెలిగించడం వల్ల ఏమన్నా ప్రమాదం ఉందా మనకి కానీ మనకు కానీ? నీకు ప్రమాదం ఏముండదు నాయన. తను చూసి ఎలా చెడగొడుతుందో అంటే ఇష్టం లేదు చెప్పడానికి. తనకి దీపాలు ఆర్పేస్తుంది. ఓం నహస్యం దరాజం దక్కమ్మ దచ్చం ఓం నహస్యం
చెప్తావా? సమయం ఇస్తున్నా నీకు, ఇంకా చూసుకోనికి ఇంకా సమయం ఇస్తున్నా. మరి సమయం ఇస్తున్నా నీకు, చెప్తావా? శాస్త్రం ధర్మం మహాదశాం కరం కవటం అగ్నశం ధర్మకర్తుం శుం పూజర్మహా మంత్రాష్టం అష్టదిగ్బంధం మహానిశం ఓం కర్తం. నీ సమయం ఆసన్నమైనది. లేదు, ఇప్పుడు ముందుకి రా, రా ముందుకి, రా ముందుకి, ముందుకి రా. ఇప్పుడైనా చెప్తావా? నీ సమయం అయిపోయింది, నీకు ఇచ్చిన అవకాశం అంతా. 3వ దీపం కూడా నీకోసం వెలిగించేసాను. నువ్వు ఆఖరి ఘట్టంలో ఉన్నావు. ఇప్పుడైనా సమాధానం చెప్పు నాకు. చెప్తే నేను మంచిగా తీసుకెళ్తాను నువ్వు చెప్పిన ప్లేస్కి. రా, ముందుకు రా, లెగు లెగు. ఓం శం భం శం శం ముందుకు రా, ముందుకు రా, ముందుకు రా, ముందుకు రా, ఇక్కడ రా, ముందుకు రా. ఏడవద్దు, రా. చెప్పు, పేరు చెప్పు, పేరు 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 చెప్పు, చెప్పు 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 పేరు చెప్పు నాకు. చెప్పు 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 పేరు చెప్పు, చెప్పు చెప్పు. కావ్య, చెప్పు కావ్య. కావ్య, నువ్వే చంపావా? మరి ఎవరు? చెప్పు. 3వ దీపం కూడా నీకోసం వెలిగించేసాను, నువ్వు చెప్పట్లేదు. నీకు సమయం ఇస్తున్నా, చెప్తే నేను వదిలేస్తా. చెప్పు. నేను పిలిపించమంటావా? సూర్య, సూర్య అంటమ్మా. ఎవరు సూర్య? ఎవరు అంటమ్మా? సూర్య చంపాడంటమ్మా ఈ తల్లిదండ్రుల్ని. అక్కడ విషయాలు మాకు అంతగా తెలియదు. ఇప్పుడు సూర్య మీద ఏమన్నా నీకు కోపం ఉందా? తండ్రి సూర్యరావు వాళ్ళ తండ్రి అంటారా? మీ తండ్రి చంపాడా మీ అమ్మనే? మరి ఎవరు చంపారు? మహాలక్ష్మి అంటే ఎవరమ్మా? మహాలక్ష్మి, సూర్య, మీ అమ్మ నాన్న పేరు అవి. ఉరేసి చనిపోయారు వాళ్ళు. ఉరేసుకున్నారంట నాయన. ఉరేసుకున్నారా? ఈమె అబ్బాయిగా, మా అబ్బాయి నుంచి అమ్మాయిగా మారినందుకు తట్టుకోలేక ఉరేసుకున్నారంట. మరి ఈమె చంపిందని అందరూ అనుకుంటున్నారు, అదేలా అంటారు? నిజం. ఊరంతా ఈమె చంపిందని చెప్పేసి వార్త అయితే ఎక్కువ విస్తృతంగా ప్రచారం చేశారంట. దానికి తట్టుకోలేక ఈమె ఇలా మారిపోయింది పిచ్చి దానిలాగా. తల్లిదండ్రులు కోల్పోయాను నేను, ఇలా అయిపోయానని చెప్పేసి అంటుంది మనకి. అది అది చెప్పేది నిజం అని చెప్పి మనం నమ్మలేం కదా. నిజమే అమ్మా, నిజం. నేను చెప్పేది నిజమే. ఇప్పుడు 3వ దీపం కూడా వెలిగించే కదా, ఆమె మారింది. ఇప్పుడు కొంచెం బయటకు వచ్చింది అందులో నుంచి. నిజమే నువ్వు చెప్పేదంతా? వీళ్ళకి చెప్పు ఒకసారి ఆ మాట. చెప్పవా? నిన్నేం చేయరు వీళ్ళు. నిజమేనా అడిగితే తల ఊపుతుంది, అంటే నిజాలు కాదు. నిజం కాదా? నాకు అర్థమైపోయింది, అర్థమైపోయింది నాకు. కాదు, మీరు చేస్తా అన్న అసలు నా 3వ ఘట్టాన్ని స్టార్ట్ చేశాను. ఇంకా మాట ఇంట్లేదు. ఇంకా ఒకసారి అడిగారు, 2వసారి దీపం పెట్టి అడిగారు, 3వ దీపం వెలిగించారు. కానీ ఇప్పుడు 3వ దశ స్టార్ట్ చేయాలి. చేయమంటావా వద్దా? చెప్తావా మరి? అమ్మ అంటున్నావు, చెప్పు మరి. చెప్పవా? ఆహుతి అయిపోతావా అగ్నికి? వెళ్ళిపోనా?
వీళ్ళ నేనా? ముగ్గురు వెళ్ళిపోవాలా? ముగ్గురు ఎలా వెళ్ళిపోతారు? వీళ్ళు నీకు అన్నం పెట్టడానికి వచ్చారంట, తినిపించేసి వెళ్ళిపోతారంట. నేను ఎక్కడికి వెళ్తా? నేను వెళ్ళా, నువ్వు సమాధానం చెప్పాలి నాకు. నేను మామూలు మనిషిగా చెయ్యాలి. నేను ఇప్పుడు నీకోసం ఉంటా. నేను నా నువ్వు కాదా? ఎవరు నువ్వు మరి? నీకు కనపడుతుందా? పెళ్ళి అయిందా నీకు? పెళ్ళి అవ్వలేదా? ఒకసారి కూడా అవ్వలేదా? మరి కళ్యాణ్ ఎవరు? నువ్వే కళ్యాణ్ నుంచి కావ్యగా మారేవా? ఎక్కడైనా ఉండేది భిక్షాటం చేస్తావా మరి? మరి ఎలా నీకు సంపాదన? ఎలా నీకు? ఆత్మ నుంచి నన్ను దూరం చేయండి అంటుంది. చేయమంటావా? నువ్వు సిద్ధమా మరి? మారుతావా మనిషిగా? మనిషిగా మారుతావా? తనని మార్చమంటుంది అయ్యా. మరి తన మామూలు మనిషి అవుతుందంట. మరి మీరు ఏం చేయమంటారో చెప్పండి. గీత చెరుపుతాను బయట. వద్దు గీత చెరిపారంటే కనుక అదేదో నేను ముందే అన్నానండి, అది అబద్ధాలు చెప్తుంది. గీత చెరిపేయమంటుందంటే ఏంటి? తప్పించుకోవడానికి కాదు. ముందేమో మీరు మరీ అంత భూత వైద్యుడు ఏం కాదేమో, ఏం బంధించలేరేమో అనుకుంది. అబద్ధాలు చెప్పుకుంటా నెట్టుకొచ్చింది ఎంతసేపు. ఇప్పుడు నేను గీత చెప్తే తప్పించుకోవడం నా చోటు నుంచి వీళ్ళ మీద దాడి చేయడానిక? మరి అమ్మ కావాలా? మరి నువ్వు ఏం చెప్తావు? ఇబ్బందిగా ఉందా గీతలో? బయటకు వచ్చి చెప్తావా? చెరిపేమంటావు? అయితే చెరిపేనా? గీత చెరిపేస్తున్నాను ఆయన. మరి మీకు ఓకేనా? ఒక్క విషయం, నేను ఇంకైనా మంచి దగ్గర ఉంటాను. చెప్తే చెప్పాను కానీ భయమే. దాడి చేస్తావా? అగ్నికి ఆహుతి అయిపోతావు. గుర్తుపెట్టుకో. గీత చెరిపితే నీ పేరు చెప్తావా నాకు? వీళ్ళకి మాట ఇవి చెప్తానని. అప్పుడు నేను చెరిపేస్తాను నేను. లేకపోతే నీ జీవితాంతం ఇలాగే ఉండిపోతాను. ఇక్కడే కూర్చుంటాను నేను కూడా. మాట ఇవ్వా? మాట ఇవ్వకపోతే ఎలా? మాట ఇవ్వదంట మరి. నేను ముందే అన్నానండి అది అబద్ధం చెప్తుందని. అర్థమైంది. నువ్వేంటి నీ ఇప్పుడు నీ ఎలా మమ్మల్ని మార్చుదామని చూస్తున్నావా నీ మాటలతో? గీత చెరిపేస్తున్నాను ఆయన. మరి నేను మారుతుందంట, పేరు చెప్తుందంట, ఎవరు చంపారు, ఎందుకు ఇలా మారిందో చెప్తుందంట. ఎక్కడికి? చెరిపోయి చూద్దాం అసలు ఏం చేస్తుందో. అది అబద్ధం చెప్తుందా నిజం చెప్తుందో తెలిసిపోద్ది కదా. గేట్ చెరిపోయారంటే కనుక అది పారిపోద్ది. ఒకవేళ పారిపోలేదంటే అది అబద్ధం చెప్పనట్టు, నిజం చెప్తున్నట్టు. నాటకాలు ఆడుతుంది. చెరిపోయిన పర్లేదు, మీ ఇష్టం. ఇంకా చెరిపేస్తున్నాం మరి. కానీ కేర్ఫుల్ అండి, బీ కేర్ఫుల్. ఏం జరుగుతుందో చెప్పలేము మనం. నువ్వు కూడా జాగ్రత్త. చెప్తున్నా మరి. జాగ్రత్త. అది ఎటు వెళ్ళదో తెలియదు మాకు. ముగ్గురివా నువ్వు? ఈ ఒక్కరు కాదు ముగ్గురు అంట. చూడు, విన్నావా? ఎవరెవరున్నారు చెప్పు, పేర్లు చెప్పు. కావ్య అని ఒక అమ్మాయి ఉందంట. గీత చెప్తే చెప్తావు, కుదురుగా ఉంటావు కదా, చెప్తావు. మరి మొత్తం అంతా చెప్తున్నాను ఆయన. మరి మీరు ట్రై చేయండి. మరి మనకు తెలియదు కదా అది నిజం చెప్తో అబద్ధం చెప్తుందో. మీతో ఇద్దరు వచ్చారా? ఎవరు? నాతో పాట ఇక్కడ ఈ దీపాలు చూడు. ఇగో దీపాలు. తను చూసి నేను గీత చెప్తున్నాను కోరుకున్నారు. సరేనా? నాకు అన్ని సమాధానాలు చెప్పాలి.
కుదురుకుండు, నువ్వేం చేయనన్నావు, కుదురుగా ఉంటా అన్నావు. వెనక్కి కూర్చో, వెనక్కి కూర్చో, వెనక్కి కూర్చో. కూర్చోమన్నా అది ఏదో చేయండి. నేను చెప్పానా దొంగలని? నేను వాడగుండు సహస్రం దోదా ఏ అహుమాజుం ఏ ఏ ఏ దిగు 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 కూర్చో, వెనక్కి కూర్చో, వెనక్కి కూర్చో, వెనక్కి కూర్చోమని చెప్పానా? ఇదాని బుద్ధి బంధించినా మళ్ళీ బంధించినా మళ్ళీ బంధించినా మళ్ళీ కూర్చోండి. గైస్, మీరు ఇంతవరకు వీడియో చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చినట్లే. సో ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేసి అప్పుడైతే వెళ్ళండి గైస్. అండ్ అప్పుడే స్కిప్ చేయొద్దు. లాస్ట్ ఎండింగ్లో అయితే ఒక నెక్స్ట్ వీడియోకి సంబంధించిన ప్రోమో అయితే పెట్టాను. సో ఆ ప్రోమోలో ఏంటంటే నెక్స్ట్ వీడియో గైస్ నైట్ విజన్ కెమెరాలో రికార్డ్ అయితే చేసాం. సో తనైతే చాలా అంటే చాలా భయంకరంగా బిహేవ్ చేసింది. లైక్ ఎలా అంటే మేమంతా అక్కడ ఉండి లైట్స్ పెట్టేసి అక్కడ ఆమెని క్వశ్చన్స్ అడుగుతుంటే ఆమె ఆన్సర్ ఇవ్వట్లే కదా. సో అందుకని బాబాని ఆ భూత వైద్యుడిని ఆమెని మాత్రం వదిలేసి అక్కడ నైట్ విజన్ కెమెరా పెట్టేసి రికార్డ్ ఆన్ చేసి మేమైతే బయటకు వచ్చేసాం. సో ఆ బయటకు వచ్చేసిన తర్వాత లోపల భయంకరమైన సిచ్యువేషన్ అండ్ సీన్స్ అయితే రికార్డ్ అయ్యాయి అనమాట. సో అవన్నీ కూడా నెక్స్ట్ వచ్చే వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. అది టుమారో రావచ్చు, లేదంటే డే ఆఫ్టర్ టుమారో కూడా రావచ్చు. ఎప్పుడు వస్తుందని చెప్పలేం. కాబట్టి వీడియో వచ్చిన వెంటనే నోటిఫికేషన్ రావాలంటే కనుక మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే కింద బెల్ ఐకాన్ ఆల్లో పెట్టాలా ఏది అనేది మనకు ఆప్షన్ వస్తుంది. సో దాన్ని ఆల్లో పెట్టుకోండి. అప్పుడు మీకు నోటిఫికేషన్ వెంటనే ఫోన్లో వస్తుంది అనమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే మెన్షన్ చేసి పెట్టాను. సో ఐడి మీరు ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి, హంటర్ నరేష్ అని సెర్చ్ చేస్తే చాలు నాదైతే వచ్చేస్తుంది. 24K ఫాలోవర్స్ అయితే ఉంటారు, అది ఒరిజినల్ అకౌంట్. సో దాన్ని ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను వీడియో పెట్టిన వెంటనే కొంతమందికి నోటిఫికేషన్ రాకపోయినా ఇన్స్టాగ్రామ్లో ఉన్న వ్యక్తులకైతే తెలియాలంటే అక్కడ నేను వీడియో అప్లోడ్ చేయగానే ఆ లింక్ అయితే అక్కడ స్టోరీ పెడతాను, కాబట్టి మీకు వెంటనే తెలుస్తుంది. సో ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఐడి వచ్చేసరికి హంటర్ నరేష్ అని సెర్చ్ చేయండి, వస్తుంది. సో నెక్స్ట్ వచ్చే వీడియో అయితే చాలా అంటే చాలా భయంకరంగా ఉండబోతుంది గైస్, అసలు మిస్ కావద్దు. సో ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఎండింగ్లో అయితే ప్రోమో పెట్టాను నెక్స్ట్ వీడియో సంబంధించి. నెక్స్ట్ వీడియోలో ఏం జరగబోతుందనే ఒక చిన్న సీన్ని అది చూసేసి వెళ్ళండి గైస్. సో బీ కేర్ఫుల్, టాటా అండ్ గుడ్ నైట్ గైస్. నైట్ విజన్ కెమెరా అయితే సెట్ చేసి మేము బయట ఉంటాం. సో ఆ భూత వైద్యుడు ఆ ఇద్దరు మాత్రమే ఈ రూమ్లో ఉంటారు. సో స్కిప్ చేయకుండా చూడండి గైస్, చాలా అంటే చాలా థ్రిల్లింగ్గా ఉండబోతుంది వీడియో. హే గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఒక్క నిమిషం పాటు అయితే స్కిప్ చేయకండి, మీకు ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్తాను. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే గివ్ అవేస్ రూపంలో యాపిల్ ఎయిర్పాడ్స్ అలాగే మనీ క్యాష్ ప్రైజ్ ఇస్తున్నాం. దాంతోపాటు డైలీ మనీ ఎర్న్ చేసుకోవడానికి ఒక అద్భుతమైన గేమ్ గురించి అయితే చెప్తున్నా. అండ్ ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో అయితే చాలా మంది డైలీ 3,000 నుంచి 5,000 లేదా 10,000 రూపాయలు కూడా ఎర్న్ చేసుకుంటున్నారు. నేను ఈ గాలి మాటలు కాదు, విత్ ప్రూఫ్స్తో సహా చూపిస్తాను. ఒకసారి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో ఓపెన్ చేసిన తర్వాత నా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిన తర్వాత ఇలా వస్తుంది గైస్. అయితే నేను ఇక్కడ ఒక పోల్ పెట్టాను, మీరు సాక్ష్యం ప్రూఫ్స్ కోసం అయితే చూపిస్తున్నాను. నేను ఒక పోల్ పెట్టాను గైస్, ఏమని, హలో గైస్, లక్కీ జెట్లో లాస్ట్ 1 వీక్ ఎంత ఎర్న్ చేసుకున్నారో అని చెప్పేసి అయితే నేను అడిగాను. అయితే ఇక్కడ చూడండి, 19% మంది లాస్ట్ 1 వీక్లో 50,000 రూపాయల వరకు ఎర్న్ చేసుకున్నారని క్లిక్ చేశారు. అంటే 100 మందిలో 19 మంది దాదాపు 50,000 రూపాయలు సంపాదించారు 1 వీక్లోనే. అండ్ 11% మంది 20,000 నుంచి 50,000 మధ్యలో ఎర్న్ చేశారంట. 12% మంది 10,000 నుంచి 20,000 వరకు ఎర్న్ చేస్తున్నారంట. అండ్ 12% మంది 10,000 కన్నా తక్కువ ఎర్న్ చేశారు. అంటే లాస్ట్ 1 వీక్లో ఒక 7,000 కానీ 8,000 కానీ 9,000 కానీ అయి ఉండొచ్చు. కానీ ఇక్కడ చూడండి, 19% మంది 50,000 రూపాయలు లాస్ట్ 1 వీక్లో ఎర్న్ చేశారంట. అంటే నెలకి 2 లక్షలు, వారానికి 50,000 చొప్పున. అండ్ 46% మంది ఇంకా గేమ్ స్టార్ట్ చేయలేదంట. సో ఆ స్టార్ట్ చేయని వాళ్ళు ఎవరో కాదు, మీరే. సో ఫాస్ట్గా గేమ్ని అయితే స్టార్ట్ చేయండి గైస్.
సో ఎందుకు ఇంత లేటు, అందరూ ఆ టెలిగ్రామ్ లో జాయిన్ అయిపోయి ఆల్రెడీ మనీ ఎర్నింగ్ అయితే స్టార్ట్ చేశారు. ఇప్పుడు నేను పోల్ పెట్టాను, వాళ్ళే క్లిక్ చేశారు కదా స్వయంగా. లాస్ట్ వీక్ లో 50,000, 40,000, 30,000 ఎర్న్ చేస్తున్నా అని. ఇందులో ఎటువంటి ఫేక్ ఉండదు గైస్, మిగతా యాప్స్ లాగా. సో ఇది చాలా అంటే చాలా జెన్యూన్. సో త్వరగా వెళ్ళి నా టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి. సో ఈ గేమ్ ఎలా ఆడాలనేది నేను కంప్లీట్ గా అక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో హరి అప్ గైస్, ఫాస్ట్. చాలా మంది జాయిన్ అయిపోయి ఆల్రెడీ విన్నర్స్ కూడా అవుతున్నారు గివ్ అవేస్ లో. దాంతో పాటు ఈ గేమ్ గురించి తెలుసుకుని, గేమ్ నేర్చుకుని ఫుల్ మనీ అయితే ఎర్న్ చేసుకుంటున్నారు. సో మీరే లేట్ గైస్. సో ఫాస్ట్ వెళ్ళండి.